అందరికీ షాలోమ్. అందరికీ వందనాలు. మందిరంలో కూర్చున్న వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ వీడియో ద్వారా వాక్యం వింటున్నటువంటి ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి షాలోమ్ తెలియపరుస్తూ ఉన్నాను. దానికంటే ప్రాముఖ్యమైనటువంటిది మరి ఈరోజు చాలామంది చాలా రకరకాలుగా మనం యాషువా మెస్సీయా వారి యొక్క జన్మదినాన్ని గురించి అందరూ నానా రకరకాలుగా దాన్ని ఆచరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, యాషువా మెస్సీయా వారు అనగా యేసు ప్రభు వారు ఎప్పుడు జన్మించాడు? నిజంగా డిసెంబర్ 25న పుట్టాడా? డిసెంబర్ 25న పుడితే పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? లేని వెడల తెలియనటువంటి బైబిల్ తెలియనటువంటి వాళ్ళు మన ప్రశ్నించే ప్రశ్నలో మనం ఉండుటకును జవాబుదారులుగా మనము ఉండుటకు ఎంత మాత్రము సరైన వారము కాదు. కనుక ఇక్కడ పర్ణశాలల పండుగ అనే మాటకు ఈరోజు మనం ఎంతో గొప్పగా అనేక నానా రకరకాలుగా మరి ఈ విధంగా తెలిసినటువంటి అనేకమైన రీతిలుగా పర్ణశాలల పండుగని లేదా మన యాషువా మెస్సీయా వారి జన్మదినమని లోక రక్షకుడు పుట్టాడని ఈ విధంగా అనేక రకరకాలుగా వీడియోలు పెడుతూ దీన్ని తెలియపరుస్తూ ఉన్నారు. వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. రెండవది మరి యాషువా మెస్సీయా వారు అనగా మెస్సీయా వారు జన్మించినటువంటి జన్మదినము మీకు తెలుసా? యాషువా మెస్సీయా వారు జన్మదినం మీకు తెలుసా? పరిశుద్ధ గ్రంథములో పర్ణశాలల పండుగ అంటే దరిదాపుగా 30 రెఫరెన్సులు మనకి పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియపరచబడుతున్నాయి. పర్ణశాలల పండుగ అనేది అసలు పర్ణశాలల పండుగ అంటే ఏంటి అనే దాన్ని కూడా మనం స్పష్టంగా మనం చూద్దాని. దానికంటే ముందు ఒకటి కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము చూసావమ్మా 5వ వచనం ఒకసారి మనము చదివి క్రమంగా ముందుకు వెళ్దామని నేను ఆశపడుతున్నాను. దయతో అందరం కూడా జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించుటకును మీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని మీరు ఓపెన్ చేసి చూసుకున్నట్టుకు మనందరం కూడా చాలా గొప్ప వర్తమానాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం మనందరికీ ఉన్నదని నేను ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కనుక ఇప్పుడు వాక్యం చదువుకుందాం. ఆపతి కాలమందున అవునండు ఆత్కాలమున ఆయన తన పర్ణశాలలోను దాచును. ఎవరాటేనా? తన పర్ణశాల. జాగ్రత్త గమనించాలి వాక్యాన్ని. తనే పర్ణశాల అంటే ఇక్కడ ఏమన్నా మరల ఇంకా కిందకు వస్తే తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను హల్లెలూయా. అసలు గుడారం ఏంటి? మరి ఆయన ముఖ్యంగా నేను ఏమంటే అక్కడ తన పర్ణశాలలో వారిని దాచెదను అన్నాడు కదా. పర్ణశాల అంటే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. ఈ విధంగా చూసుకుంటే తనే పర్ణశాలగా చెప్పబడుతుంది కదా. వాక్యము పర్ణశాల కదా. వాక్యం యాషువా మెస్సీయా వారు కదా. ఈ యాషువా మెస్సీయా వారు వాక్యమైనప్పుడు వాక్యము లోకానికి శరీరధారిగా భూమి మీదకి వచ్చే ముందు అంటే జన్మించే ముందు మరి ముఖ్యంగా ఎప్పుడు జన్మించాడు, ఎక్కడ జన్మించాడు అంటే బెత్లెహేములో జన్మించాడని మనందరం బైబిల్లో చదవగలం. మంచిదే. కానీ ఎప్పుడు జన్మించాడు? డిసెంబర్ 25నో కాదు. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా మనం గమనించాలి వాక్యాన్ని. దాన్ని గమనించుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరత మనందరికీ ఉన్నదని నేను ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాను. ప్రాముఖ్యత ఏంటంటే మనం గమనించాల్సినటువంటి అవసరత చాలా ఎంతనే లేకపోలేదు. బైబిల్లో 7వ నెల ఎత్తానే మనబడినటువంటి 7వ నెలలో ఆయన జన్మించాడు అని ఎవరు చెప్పారన్నమాట అని మనం చూసినట్లయితే ఒకసారి చూద్దానా. మొదటి రాజుల గ్రంథము తీసుకున్నామా? 8వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనమేనా? కాబట్టి
ఇశ్రాయేలులందరూ ఎత్తానిము అను 7వ మాసమందు పండుగ కాలమున రాజైన సొలొమోను వద్దకు కూడుకొని పరమ తండ్రి స్తోత్రం. ఇక్కడ ఎప్పుడంట 7వ నెల ఎత్తాని మనబడినటువంటి 7వ నెలలో ఆయన పండగ ప్రారంభమైందట. ఏం పండగ అంటే పర్ణశాలల పండుగ. అసలు పర్ణశాలలు అంటే ఏంటి? తనే పర్ణశాల. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా కీర్తన గ్రంథంలో, ఏం చదువుకున్నాం? తనే పర్ణశాలలో మన్ని ఆపకాల మందు తన పర్ణశాలలో మన్ని దాచును. తర్వాత ఇంకేమన్నావు? తన గుడారమున, అదేనండి, తన గుడారమున తన చాటున తను దాస్తాడని మాట మనకి తెలియపరుస్తున్నటువంటి మాట కనపడతా ఉంది. ఇక పోతే 2వ దాంట్లోకి వచ్చేస్తే చూద్దాం ఒకసారి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము చూద్దాం ఒకసారి. 3-4 వచనాలు చదువుకుంటూ పోదా, 5 వచనం దాకా చదువుకుంటూ పోదని. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసి వేయవలనని కాదు గాని మాత్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాస స్థలమును దీనిపైన ధరించుకొని కొనిన గోరుచున్నాము. పరమ తండ్రికి స్తోత్రం. జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలా. అక్కడ ఏమన్నాం మనం? కీర్తన గ్రంథంలో ఏం చదువుకున్నాడు? తన గుడారములో మన్ని దాసుతుడంట. ఇప్పుడు ఇక్కడ ఇదే గుడారం అంట. మాత్యమైన జీవము చేత మృంగివేయబడినట్లు ఈ నివాసమును దీనిపై ధరించుకొని ఉన్నదట. మహిమ గుడారము అంటే హృదయము. తన హృదయమే పరమ తండ్రి నివాసము, అనగా తన ఆలయము. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనంలో చక్కని మాట మనకు కనపడతా ఉంది. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాలా. 1వ కొరింథీ 3వ అధ్యాయము 16-17 వచనంలో చదువుతున్నాం. చూడండి. మీరు ఎలోహిము ఆలయమై ఉన్నారనియు ఎలోహిము ఆత్మ మీలో ఉన్నాడనియు మీరు ఎరుగురా. ఎవడైనను ఎలోహిము ఆలయమును పాడు చేసిన వెడల ఎలోహిము వాణ్ణి పాడు చేయును. ఎలోహి ఆ ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ పరిశుద్ధమైన ఆలయమై ఉన్నారు. మీరు చాలు. ఇక్కడ ఏ ఆలయమై ఉన్నారు? ఆ పరిశుద్ధమైన ఆ ఆలయమై ఉన్నారు. అది మహిమ గుడారమై ఉన్నారు. ఆయనే గుడారము, అనగా చాలా కట్టబడిన, చాలా అంటే గుడారము, కట్టబడినటువంటి గుడారముగా ఆయనే భూమి మీదకి వచ్చినటువంటి యొక్క దినము గనక దీన్ని పరిశుద్ధ గ్రంథములో అనేక పర్యాయాలు మనకి పర్ణశాలల పండుగ అని పరిశుద్ధ గ్రంథంలో మనకి తేటగా చెప్పబడుతున్నటువంటి మాట. ప్రాముఖ్యం ఏంటంటే యాషూవ మెస్సీయ వారు ఇప్పుడు జన్మదినం అంటే పర్ణశాల అని ఇప్పుడు మీకు అర్థమైందని నేను తలంచున్నాను. దీని మీద ఇంకెన్నో వాక్యాలు ఉన్నాయి, అది ప్రాముఖ్యం కాదు. ఆయన జన్మదినాలకు వెళ్తున్నాం కనుక దయతో గమనించాల వాక్యాన్ని. ఎవరైనాను ఈ యొక్క వీడియోను ఓపెన్ చేసినటువంటి వారు తప్పక దీని మధ్యలో ఒకవేళ దీని పొరపాటున మీరు దాటించారని కానీ లేక బంద్ చేశారని కానీ మీ అంత దురదృష్టులు ఇంకొకళ్ళు ఉంటారు. ఎందుకంటే జీవం కలిగినటువంటి వాక్యము, ఎంత మర్మం కలిగినటువంటి వాక్యము మీ మధ్యకి తీసుకొని వస్తున్నటువంటి ఈ మర్మాన్ని మీరు గ్రహించాల్సినటువంటి అవసరత మీ అందరి మీద, నా మీద ఈ యొక్క భారము ఉందని ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాం. అందుకొరకు చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకు చెప్పినటువంటి ఇక్కడ ఒక మాట అన్నాడు, లూకా సువార్త చూద్దాం ఒకసారి. లూకా సువార్త తీసారమ్మా?
2వ అధ్యాయము 11వ వచనం చూద్దాం ఒకసారి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యాషువా మెస్సియా అని తెలుస్తుంది. చాలు చాలు. ఇక్కడ మీ కొరకు పుట్టి ఉన్నాడు. గత 2000 సంవత్సరముల క్రితమే ఆయన నీ కొరకు నా కొరకు మహిమ గుడారముగా భూమి మీదకి వచ్చినటువంటి వాడు. ఇంకంతకంటే ముందు 500 సంవత్సరాల క్రితం పూర్వమే మరి అనేకమైన ప్రవక్తల ద్వారా ప్రవశింపబడినటువంటి దరిదాపుగా యెషయా కాలంలో 700 సంవత్సరాల కాలంలో ఆయన యెషయా ద్వారా ప్రవశింపబడినటువంటి మాట మనం బైబిల్లో చదువుకోలేదు, ఎప్పుడు చదవక మానలేదు. నిజంగా మీ కొరకు ఒక శిశువు పుట్టిన వానుంది బైబిల్లో, కనుక మీకు అనుగ్రహింపబడిన వానుంది. అదంతా మనకు తెలిసిన విషయమే. కానీ ఎప్పుడు జన్మించాడు? ఫస్ట్ ఎప్పుడు జన్మించాడు? ఎలా దీన్ని లెక్కించేటువంటి యొక్క అంశాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. చూద్దాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. మొదటిదిగా పరిశుద్ధ గ్రంథంలో 12 నెలలు మాత్రము మనకు స్పష్టంగా మనకు కనపడతా ఉన్నాయి. 12 నెలలు పరిశుద్ధ గ్రంథంలో మనకి స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఈ 12 నెలలో చూద్దాం. మొదటి నెల అబీబు నిర్గమకాండములో ఉంది. అదే దానికి రెండవ పేరు ఏంటంటే నిస్సాన్ అనబడినటువంటి ప్రథమ మాసమని ఎస్తేరు గ్రంథములో స్పష్టంగా మనకు తెలియపరచబడుతుంది. అదేవిధంగా రెండవ మాసము రాజుల గ్రంథములో తెలియపరచబడుతుంది. జీప్ అనబడినటువంటి రెండవ మాసము రాజుల గ్రంథంలో 6వ అధ్యాయము 1 చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇకపోతే 3వ నెల శివాన్ అనబడిన ఇక్కడ ఎస్తేరు గ్రంథం 8-9లో అగపడతా ఉంది. అదేవిధంగా 4వ నెల తమోజ్ అనబడినటువంటి మాసము మనకు కనపడతా ఉంది. అదేవిధంగా చూసుకుంటూ వస్తే ఇంకా 5వ మాసము ఆవు అనబడినటువంటి మాసము మనకు కనపడతా ఉంది. ఇకపోతే ఇంకా కిందికి వస్తే అలాగనే ఏలిల్ అనగా 5వ మాసము ఆవు, 6వ మాసము ఎలిల్, ఇది నెహెమ్యా గ్రంథములో ఉన్నది. అదేవిధంగా 7వ మాసము ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏంటది? ఎత్త అని మనబడినటువంటి 7వ మాసము అని మనం రాజుల గ్రంథంలో చదువుకున్నాం. అలాగనే పోతే 8వ మాసము ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి మాట ప్రకారంగా చెప్పబడినటువంటి యొక్క నెలలను మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. 9వ నెల పేరు బూల్ అనబడినటువంటి నెల. ఇకపోతే 9వ నెల 8వ నెల బూల్, 9వ నెల కిస్లేవ్, 10వ నెల టెబెత్. ఎందుకు నెలలు చెప్తున్నానో జాగ్రత్తగా మీరు కౌంట్ చేసుకోండి. 10వ నెల టెబెత్, 11వ నెల షబాట్, 12వ నెల ఆదార్. ఈ 12 నెలల్లో యాషువా మెస్సియా వారి యొక్క జన్మదినాన్ని మీకు చూపించడానికి నేను సిద్ధపడుతున్నాను. ఒకవేళ మీకు వీడియో కొంచెం లెంత్ పెరిగినప్పటికైనా ఓపికగా మీరు చూడండి. దయతో ఆయన జన్మదినాన్ని నేర్చుకోండి. పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన మాటలను బట్టి ఆయన జన్మదినమునైనను, మరణదినమునైనను, ఆయన పునరుద్ధానమునైనను, సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్త ప్రకటన చేయండి అని చెప్పిన మాట నెరవేర్చిన వారం అవుతాం కనుక ప్రియ నా సహోదరి సహోదరులారా, దీన్ని స్పష్టంగా గ్రహిస్తూ ముందుకు కొనసాగాలని నేను ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాను. చూద్దాం ఒకసారి. మొదటి యొక్క దినవృత్తాంతముల గ్రంథము బైబిల్లో పరిశుద్ధ గ్రంథములో చెప్పిన మాటను బట్టి మొదటి యొక్క దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయములో చెప్పిన మాటను బట్టి మనం క్రమంగా ముందుకు వెళ్దామని నేను ఆశపడుతున్నాను. 24వ అధ్యాయము మరి ఇక్కడ 7వ వచనములో మరి త్వరగా నేను వెళ్దామని చూస్తున్నాను. నేను దీనికి చాలా మర్మం ఉంది. ఒకవేళ నాకు ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను షార్ట్కట్లో చెప్పుకుంటూ వస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా ఆసక్తి గలవారైనట్లయితే నా నెంబర్కి ఫోన్ చేయండి. తప్పక మీకు
యొక్క జన్మదినాన్ని గూర్చి స్పష్టంగా మీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథములో నుండి నీకు ఆయన జన్మదినాన్ని ఏ రోజు జన్మించాడు, ఏ నెల జన్మించాడు అనే విషయాన్ని కూడా మీకు స్పష్టంగా మీ దగ్గర ఉన్న బైబిల్లో నేను చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు వినటానికి సిద్ధంగా ఉన్నారా? పోనీ చూడటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ఓకే, ఇప్పుడే మనము మరి సిద్ధపడదాం, తెలుసుకుందాం. రాండి, నాతో పాటు నా దగ్గర రాండి. చూద్దాం, ఇక్కడ చదువుదామా. 7వ వచనం చదువుకుందాం. ఇక్కడ మొదటి చీటు యెహోయారీమునకును, 2వ చీటు యోదేకు, 3వ చీటు అరీమునకు, 4వ చీటు సేయరునకు, 5వ చీటు మల్కియాకును, 6వ చీటు మియామేకును, 7వది అక్కోజునకును, 8వది అబియకును. ఈ 8 అనే మాట జాగ్రత్తగా ఒకసారి గుర్తుపెట్టుకోండి. 8వ సీటు 1 నుంచి 8 సీట్ల వరకు. దీనికి ప్రాముఖ్యం చదువుకున్న తర్వాత కొన్ని విషయాలు చెప్తా. ఇకపోతే ఇప్పుడు 11వ వచనంకి వద్దాం. 9వది యెషువకును, 10వది షెకన్యాకును, 11వది 12వది ఊపాకును, 14వది ఎక్కడ చదువుతున్నామా 14వది ఇమేరునకును, 15వది ఏజేరునకును, 15వది అదేనా 15వది 19వది అమ్మ క్రమంగా చదివితే మనకు అలా కనపడతా ఉంది. అమ్మ తగ్గుబులాడుతున్నారు జాగ్రత్తగా. ఈ ప్రకారంగా కంటిన్యూగా 18 వచనాల వరకు మనం చూసుకున్నట్లయితే ఒకసారి 18వ వచనం కూడా చూద్దాం. ఒకసారి 23వది దెలాయకును, 24వది మాయా జియోకును వచ్చను. ఇది ఏంటంటే ఇది అని మనం చూస్తే ఒకసారి కిందికి పోతే ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే చెప్పాడు అక్కడ 3వ వచనం ఒకసారి చదువుకుందాని. దావీదు ఎలియాజరుకును సంతతి వారిలో సదోకును ఏతామారును సంతతి వారిలో అహీమేలుకును ఏర్పరచిన వారి వారి జనముల యొక్క లెక్కను బట్టి పని. హల్లెలూయా. ఏ పని? యాషువా మెస్సియా వారి యొక్క మందిరములో యాజక ధర్మాన్ని ఏర్పాటు చేయడానికి. అంటే ఇక్కడ 6వ వచనంలో ఉందో చూద్దాం. లేవీలలో శాస్త్రిగా నున్న నెతనేలును కుమారుడగు పెమాయి రాజు ఏలుటకును అధిపతుల ఎదుట యాజకుడైన సదోకు ఎదుట అభ్యాతరము కుమారుడైన ఆసిమెలకు ఎదుటనున్న యాజకుల ఎదుటను లేవీల ఎదుటను పితరుల ఇళ్ళ పెద్దలైన వారి ఎదుటను వారి పేర్లు దాఖలు చేసాను. ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క ఇంట్లో నుండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పితరుల యొక్క లెక్కను బట్టి అక్కడ చాలామా లెక్కలకు వచ్చినాయి అంట. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. తర్వాత మళ్ళీ మీరు చదువుకోండి కావాలంటే. పరిశుద్ధ గ్రంథములో మొదటి దినవృత్తాంతముల గ్రంథము చక్కగా మరలా మీరు రిఫరెన్స్ తెలియపరుస్తున్నాను. 24వ అధ్యాయము 1 నుండి 18 వచనాల వరకు మీరు స్పష్టంగా గ్రహించినట్లయితే యాజక ధర్మానికి సేవ చేయుటకును, మందిరంలో సేవ చేయుటకును మరి వీళ్ళు సీట్లు వేసుకొని ఏ విధంగా ఆ ధర్మాన్ని ఏర్పాటు చేశారు వాటి యొక్క క్రమము మనకి తెలియపరచబడుతున్నటువంటి వాక్యము మనకి స్పష్టంగా మనకు తెలియపరచబడుతుంది. అయితే ఏంటి ఇప్పుడు అంటే అభయ శిక్షణలో ఉన్నటువంటి యొక్క వ్యక్తి ఎవరైనా 10వ వచనం అభయ శిక్షణలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఇప్పుడు అక్కడ అని చూస్తే అభయ శిక్షణలో ఉన్నటువంటి వాడు 8వ సీటు అభయ శిక్షణలో ఉన్నటువంటి వాడు. అవునమ్మా? చదువు అక్కడ 7వది అక్కోజునకు. ఇది మాట. 7వ సీటు అక్కోజునకు,
8వ సీటు అబియకు. అసలు ఈ అబి ఎవరు? అబియ తెలవాలి కదా. అబియ తెలవకపోతే బాగోదు కదా. అవునంటారా కాదంటారా? ఈ అబియ తెలవాలి కదా. చూద్దాం ఒకసారి 10వ వచనంలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు 7వది అక్కోజునకు, 8వది అబియకును అని చెప్పాడు. ఈ అబి ఎవరు అసలు చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. యూదయ దేశపు రాజైన ఏ రోజు దినములలో అబియా తరగతిలోనున్న జక్కర్యాను ఒక యాజకుడు పరమ తండ్రి స్తోత్రం. ఇదండి యాజక ధర్మములో జక్కర్యా ఉన్నాడంట. ఒక జక్కర్యా. ఈ జక్కర్యా అబియా సెక్షన్లో ఉన్నాడంట. ఈ అబియా సెక్షన్లో ఉన్నటువంటి ఆయన ఇక్కడ 8వ సీటు అంటే 8వ వ్యక్తిగా మందిరంలో ధూపం వేసి అక్కడ సేవ ధర్మము నడిపించడానికి ఆయనకు పాత్రత వచ్చి ఉన్నదంట. ఈయన మొదటి నుండి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు అండి. 10, 2, 12 నెలలు. ఈ 12 నెలలు ఇప్పుడు మనం చదువుకున్నాం. మనం ఈ 12 నెలల్లో మరి 24 మంది పంచుకోవాలంట. 24 మంది సీట్లు వేసుకొని 24 మంది పంచుకుంటే మరి సంవత్సరం 360 రోజులని మనం చెప్పుకుంటారు కదా. అలాగనే సోన్సో ఇంకా 56 రోజులని సోన్ చేయండి చెప్పుకుంటారు. ఈ పక్కన పెడదాని. ఇప్పుడు సంవత్సరం మొత్తం మీద 12 నెలలు మాత్రమే 24 మంది పంచుకోవాలా. ఎన్ని రోజులు? నెలకి ఎన్ని రోజులు? 30 రోజులు. 30 రోజులు చొప్పున లెక్కేసుకుంటే ఒక్కొక్క మనిషి 14 లేదా 15 రోజులు మనం సేవ చేసేటువంటి ధర్మము బైబిల్లో క్రమం మనకు కనపడతా ఉందా. అందుకొరకు 24 మంది నెలకి 2 చొప్పున. మొదటి నెల అబీబ్ అనబడినటువంటి నెలలో 2, జీప్ అనబడినటువంటి నెలలో 2, అలాగనే శివాన్ అనబడినటువంటి నెలలో 2, 4వ నెల 2, అప్పటికి 6 అయ్యారు. ఇకపోతే ఇంకేమంటే అక్కడ తమోస్ అనబడినటువంటి 4వ నెలలో అదే ఈ 3 ఎండింగ్ 4 తమోజు నెలలో 2 వస్తారు. స్టార్టింగ్లో ఒకళ్ళు, ఎండింగ్ వరకు ఒకళ్ళు. అంటే 3 చివరిలో 3 మధ్యలో ఒకళ్ళు వస్తారు. 3 కంప్లీట్ చేసి 4వ దానికి వచ్చేవారికి ఆయన జక్కర్యా కాలం గడిచిపోతుంది. ఈ 4వ 4, 2, 8 మంది. ఈ 4 మాసాలకు 8 మంది కంప్లీట్ అయిపోవాలా. మళ్ళా చెప్తున్నా, మొదటి నెల అబీబు అనే నిసాను ప్రథమ మాసము ముందు మొదలుకొని 4వ నెల తమోజు వరకు 4, 2, 8 మంది అయిపోవాలా. ఈ 8 మందిలో 7 అక్కోజునట, 8 అబియా అంట. అబియా సెక్షన్లో ధూపం వేయడానికి పోయినప్పుడు జక్కర్యా పోయినప్పుడు ఆయన ఏం చేయబడ్డట? ఆ 7వ నెల అదే 8వ సీటు కంప్లీట్ అయిపోయిందంట. అయిపోయేంత వరకు ఆయన మందిరంలో ఏం చేస్తున్నామా ఉన్నాడు. చూద్దాం 8వ వచనం చూడండి ఒకసారి. లూకాసు వార్త చూద్దాం. లూకాసు వార్త చూసావమ్మా 1వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా. జక్కర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ఇది మాట. జక్కర్యా ఏం చేశాడట? ప్రభు ఆలయములకు వెళ్ళి ధూపము వేయించుండగా అతనికి వంతు వచ్చెను. ఆ సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల అతను చేయించుండగా ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జక్కర్యా అతను చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు దూత అతనితో జక్కర్యా భయపడకము, నీ ప్రార్థన నాకు వినపడినది. నీ భార్య అయిన
ఎవరాట? ఎలిజబెత్. ఎవరామా? ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను పేరు పెట్టును. అతడు ఎన్ని వచనంలో ఉన్నారా? అతడు గొప్పవాడై ద్రాక్షరసమునైను మద్యమునైను తాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను హల్లెలూయా దేవుని వైపు తిప్పాడట. తర్వాత 17 మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును అవిధేయుల నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పు ప్రభు కొరకు ఆయాతపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళెను గనుక నీకు మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు హల్లెలూయా. ఈయన పుట్టినందుకు అందరికీ ఏమైందట? సంతోషం వచ్చింది. 18 చదువు. జకర్యా ఇది నాకెలాగూ తెలియను, నేను నా భార్య గడిచినదని ఆ దూతతో చెప్పగా నేను దేవుణ్ణి నిలుచు నీకు ఈ స్వార్థమానమును నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు చూసావా? ఇక్కడ ఆగుదాయి. ఇక్కడ వరకు ఏం చెప్పాడట? ఈయన మోగవాడిగా మిగిలిపోయాడట. ఎప్పుడు? అక్కడ గాబ్రియల్ అనే దేవదూత ఆయన ధూప వేదికలో ఉన్నప్పుడు, అక్కడ అంటే ప్రార్థనలో ఉన్నప్పుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నటువంటి టైంలో అక్కడ దేవుని యొక్క దూత వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నప్పుడు నేను చెప్తున్న సంగతులన్నీ కూడా నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మకపోతే ఇది జరిగే దినం వరకు నువ్వు నోరు తెరవక మోగవాడివై ఉంది అని చెప్పి ఆడ గాబ్రియల్ అనే దేవదూత ఆడ ఆపటం జరిగింది. అప్పుడు 23వ వచనం చదవమ్మా. అతడు సేవ చేయు దినములు హల్లెలూయా. ఇక్కడ ఆగుదాయి. ఆయన సేవ చేయు దినములు సంపూర్ణమైనవి అంట. అంటే ఇప్పుడు 8వ సీటు ఇటనమ్మా. ఇప్పుడు 8వ సీటు సంపూర్ణం అయిపోయింది. ఇప్పుడు జకర్యా 8వ సీటు సంపూర్ణమైనప్పుడు అని అంటే ఇప్పుడు ఎన్నో నెల అయిపోయినట్టు? ఇప్పుడు మొదటి నుంచి మొదలుకొని 4 మాసాలు అయిపోయినాయి అంట. ఇప్పుడు చదువమ్మా 24. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయటకు నన్ను కటాక్షించిన ప్రభు అయిన 5 నెలలు కంట కనపడలేదు. పరమ తండ్రికి స్తోత్రం. ఇక్కడ ఆగుదాం ఒక మాట. మంచి మర్మం గమనించాలి. ఇప్పుడు ఇక్కడ జన్మదినాన్ని తెలుసుకోవాల్సిన మీరందరుగా కూడా ఆసక్తి పరులుగా మీరు నాతో పాటు పాడి భాగస్తులుగా ఉన్నారనే భావంతో ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాను. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, గమనించాలా. పెద్దలైనటువంటి వారులారా, జాగ్రత్తగా దీన్ని ఆలోచించవలసినటువంటి అవసరత మీకు లేకపోలేదని గ్రహించాల్సినటువంటి అవసరత ఉంది. అయితే ఇప్పుడు జకర్యా ఏ మాసంలో ఎలిజబెత్ గర్భంలో ధరించబడ్డాడు? 5వ నెలలో, ఆవు అనబడినటువంటి 5వ నెలలో గర్భం ధరించిందట. అక్కడి నుంచి 5 నెలలు కంట కనపడలేదట. అంటే అర్థం ఏంటి? 5వ నెల 1, 6 నెల 2, 7వ నెల 8, 8వ నెల 9, 10వ నెల అంతేనమ్మా. 5వ నెల మొదటైతే 5వ నెల అవతల స్టార్టింగ్ 5 నెలలుగా ధరించింది. 5వ నెల 1, 6, 2, 7, 3, 8, 4, 9, 5, 10, 6వ నెల.
ఇప్పుడు ఏమంటాడు అక్కడ చదువు ఇక్కడ. ఇప్పుడు ఏమంటాడు 6వ నెలలో గాబ్రియెలు అనే దేవదూత గలిలయలోనికి నజరేతు అను ఊరికి దావీదు వంశస్థుడైన యోసేపునకు ఒకని పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పి తర్వాత బహుగా దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు ఏంటట గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యాషువా అంటే ఇక్కడ యేసు అన్నదానికి ఇక్కడ బైబుల్ ఏంటంటే మెస్సియా అనబడినటువంటి నామకరణం చేయబడదు అని ప్రభు యొక్క దూత. ఇది ఏ నెల? ఇది 10వ నెల. ఇది ఏ నెల? 10వ నెల. 10వ నెలకి ఎలిజబెత్ అమ్మకి ఇప్పుడు గర్భం ధరించి ఎన్ని నెలలు? 6 మాసాలు. మరియమ్మకి ఎన్ని నెలలు? ఇప్పుడు మొదటి మాసం. అర్థమవుతుందా? ఈ 10వ నెల 1వ నెల మరియమ్మకి, 10వ నెల 10వ నెల ఫస్ట్ మాసము, 1వ నెల అంటే మళ్ళా మొదటికి వెళ్తున్నాం. సారీ 10వది 1, 11, 2, 12, 3, 12, 3 అయిపోయినాయి. 1కి 4, 2కు 5, 3కు 6, 4కు 7, తర్వాత 5కు 8, 6కు 9, 7కు 10. అంటే గర్భంలో ఒక పిండం ఎంతకాలం అంటే 9 నెలలు పూర్తి చేసుకొని 10వ రోజు, 1 రోజు జరిగినా 2 రోజులు జరిగినా వారం జరిగినా కంప్లీట్గా శిశువు జన్మకి అది ఒక రుజువు. ఇప్పుడు 7వ నెల ఇక్కడ 7కి ఎన్ని వచ్చినాయమ్మా? 10వది వచ్చింది. 7వ నెల ఎత్తాని మనబడినటువంటి 7వ మాసములో ఆయన ఏ నాటిలో ఆయన శావదినము అయిపోయి ఏ ప్రారంభంలో అయితే ఈ ఎలిజబెత్ అమ్మకు అక్కడ ప్రారంభమైందో అక్కడి నుంచి 6 మాసాలు వెనక్కి వస్తే అక్కడి నుంచి 9 మాసాలకు వచ్చేస్తే ఈ యొక్క ఆయన గర్భంలో 72 రోజులు, ఎన్ని 72 రోజులు కాదు లెక్క ఉంది అక్కడ. ఈ యొక్క రోజులను ఆడు సంపూర్ణం చేసుకొని వారు గర్భములో నుండి శిశువు వెలుపలికి రావాలి. అందుకొరకు 7వ నెల ఎత్తాని మనబడినటువంటి 7వ నెల 15వ తారీఖున మరియమ్మ గారు యాషోమిషే వారికి జన్మనిచ్చింది. పరమతానికి స్తోత్రం. అప్పుడు పుట్టాడు లోకరక్షకుడు పుట్టాడు దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇలా చెప్పిన ప్రతి వార్త మర్మము 7వ నెల ఎత్తాలి మనబడినటువంటి 7వ నెలలో ఆయన జన్మించాలి. ఈ 7వ నెలలోనే 15వ రోజున ఏంటట? పర్ణశాల పండుగ. 15 రోజు పర్ణశాల పండుగ ఏందయ్యా? మరి 15 ఎత్తాని 7వ నెల మొదటి నుంచి లెక్క రావచ్చుగా. అంటే మొదటి అదే యొక్క 7వ నెలలో 3 పండుగలు వస్తాయి. ఆ 3 పండుగలు ఏంటంటే 1 శృంగధ్వని, 2వది ప్రాయచిత్తార్థము, 3వది పర్ణశాల. ఈ 3వ పండుగ ఫస్ట్ పండుగ మొదటి దినమున, 10వ దినమున ప్రాయచిత్తము, 15వ రోజున అంటే 14 సాయంకాలం 15వ రోజున పర్ణశాలలో పండుగ. ఈ విధంగా చెప్పుకుంటూ వస్తే శృంగధ్వని అంటే మెస్సియకు సూచన శబ్దము. దాని గురించి చాలా విషయాలు మనం వాక్యం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, తర్వాత మాట్లాడుకుందాని. ఈ ప్రకారంగా ఎన్నైనాట ఇక్కడికి వచ్చే వారికి కంప్లీట్గా మెస్సియా జన్మించే నాటికి 7వ నెల ఎత్తాని మనబడినటువంటి 7వ నెలలో ప్రారంభమైంది. అరే మరి ఎప్పటి నుంచి మనకి మరి నిస్సాను అనగా ప్రథమ మాసం అని చెప్తున్నావు కదా, అబీబ్ అనగా ప్రథమ మాసం అంటున్నావు కదా, ఎప్పుడు ప్రారంభం అవుతుంది మాకు?
అని అంటే పరిశుద్ధ గ్రంథములో 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయం మత్తయి సువార్తలో చెప్పిన మాటను బట్టి 24లో చెప్పబడినటువంటి మాట ప్రకారంగా ఆయన 30 వచ్చినమ్మా 24:30 అక్కడ వసంత కాలము అప్పుడు మనుష్య కుమారుని సూచన కాలమందు హల్లెలూయా తర్వాత అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు హల్లెలూయా రోదన చేస్తుంటారు. అంటే మీకు అర్థమైంది, మెస్సియా వచ్చేటప్పుడు మాకు లోకరక్షకుడు జన్మించను అని చెప్పి వీరు ఏం చేశారు, అనేక రీతిలుగా ఇక్కడ ఏర్పాట్లో ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. అందుకొరకు చెప్పిన మాటను బట్టి ఈ విధానమైనటువంటి వార్త పరిశుద్ధ గ్రంథములో ఇంత తేటగా చెప్పబడుతున్నటువంటి వాక్యము, ఇంత తేటగా చెప్పవలసినటువంటి రుజువు, ఇంత తేటగా చెప్పవలసినటువంటి యొక్క మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథములోనే యాషువ మెస్సియా వారు జన్మించినట్టుగా కనపడతా ఉంది. అయితే ఇంకోటి మంచి రహస్యాన్ని మీకు చెప్పి నేను ముగించాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథములో సుక్కోత్ అనగా మరి కొన్ని లెక్కలు ఉంటాయి, అలాగనే నెలపొడుగు పూర్ణిమ అనేటువంటి లెక్కలు కొన్ని ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కొన్ని విషయాలు మనకు తెలియపరచబడినటువంటి మాటలను బట్టి ఇక్కడ మొదటి నెల మరి అబీబు నెల ఈ విధంగా చెప్పుకుంటూ వస్తే మొదటి నెల అబీబు నెల ఎప్పుడు వస్తుంది అంటే తెలుగు మాసాల్లో చైత్ర మాసము మొదటి నెల, చైత్ర మాసం రోజే ఏమొస్తుంది నెల పొడుకుంటుంది, చైత్ర మాసం రోజే ఏమవుతుంది ఉగాది. అంటే మీకు సాధారణంగా బైబిల్లో కాకుండా జనరల్గా మీకు అర్థం కావడం కోసం చెప్తాను నేను ఈ మాటలో. బైబిల్లో చెప్పబడినటువంటి మాట ఉగాది అంటే కొత్త సంవత్సరము, దానికి ఒక పేరు ఉంది. ఏం పేరు అంటే అది కొత్త నూతన సంవత్సరాది. చూద్దాం ఒకసారి ద్వితీయోపదేశ కాండము, అదేనమ్మా ద్వితీయోపదేశ కాండము తీసావమ్మా 11-12 చూడమ్మా ఒకసారి. అది ఆకాశ వర్షమును త్రాగును, అది నీ ఎలోహిమైన యావే లక్ష్యపెట్టు దేశమును, నీ ఎలోహిమైన యావే కన్నులు సంవత్సరాది మొదలుకొని హల్లెలూయా సంవత్సరం ప్రారంభం నుండి సంవత్సరం అంతం వరకు ఇది సంవత్సరాది. అదే ఇక్కడ చెప్పబడినటువంటి ఉగాదిని సంవత్సరాది అని చెబుతుంటారు, నూతన సంవత్సరాన్ని సంవత్సరాది అంటారు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాటలు మాత్రమే కానీ నా సొంతంగా సృష్టించినవి కావు. నీకు జనవరి ఫిబ్రవరి అనే నెలలో ఈ సృష్టి ప్రకారం రాదు. మరి నెలలో సృష్టించడానికి ఒకటి పౌర్ణమి మాత్రమే, చంద్రుని బట్టి మాత్రమే నీకు నెలలో సూచన కనపడుతుంది. సూర్యుని బట్టి రోజు వెలుగు ఆ అస్తమయం ఉదయం కలగా ఒక దినమాయనం ఏ విధంగా తెలియపరిచాడు ఆ విధంగానే ఇక్కడ సూర్యచంద్రులను బట్టి మాత్రమే నెలల ప్రారంభమైతే, సూర్యచంద్రులను బట్టే నెల లెక్కింపు వస్తుంది, సూర్యచంద్రులను బట్టే నెలలో లెక్కలోకి వచ్చినటువంటి లెక్క ప్రకారం యాషువ మెస్సియా వారు ఈ విధంగా బైబిల్లో నెలలుగా కూడా సృష్టిలో చెప్పబడినటువంటి సూర్యచంద్రులకును అలాగనే సూర్యచంద్రులకును ఆయన నియామక కాలములకును లింక్ ఉంది. లింకు లేకుండా లేదు. మీ జాగ్రత్తగా గమనించాలి. అందుకొరకు ఈ లెక్కల ప్రకారంగా యాషువ మెస్సియా వారు జన్మించినటువంటి జన్మ యత్తాని మనబడినటువంటి 7వ మాసములో 15వ రోజున జన్మించినటువంటి మొదటి దినాన మేము 7 ఎప్పుడంటే 7 10వ నెల 7వ నెల అంటే ఇక్కడ చైత్ర మాసం ఎప్పుడు వస్తుంది అంటే మార్చి ఎండింగ్ కావచ్చు, ఏప్రిల్ మధ్యలో కావచ్చు, ఏప్రిల్ స్టార్టింగ్ కావచ్చు. కానీ మార్చి ఎండింగ్, మార్చి లేదా మార్చి ఏప్రిల్ మధ్యలో ఒకరోజు అటో ఇటో మార్చి ఏప్రిల్లో అబీబు నెల వస్తుంది. అదేవిధంగా ఏప్రిల్ మేలో 2వ నెల, ఆ తర్వాత మే జూన్లో 3వ నెల, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ప్రకారంగానే మనం చూసుకుంటూ వస్తే 7వ నెల యత్తాని మనబడినటువంటి 7వ నెల సెప్టెంబర్ లేదా అక్టోబర్ మధ్యలో ఈ యొక్క 7వ మాసం మనకి వస్తూ ఉంది. అందుకొరకే అక్టోబర్ 7వ తారీఖు మనము పర్ణశాలల పండుగ అలాగనే యాషువ మెస్సియా వారి జన్మదినాన్ని క్రమంగా 7 రోజులు మనము వ్రతం చేయవలసిన క్రమం ఉంది కనుక ఆ క్రమమే మనము కొనసాగిస్తూ ఉన్నాం.
అందుకొరకు ఈ నా మాటలు విన్న ప్రతి వారుగా కూడా ఒకవేళ మీకు స్పష్టంగా అర్థం కాకపోతే దయతో మీరందరిగా కూడా ఎవరైనానో దయతో గ్రహించి ఈ మాటలను మన్నించి తెలుసుకోవాల్సిన ఆసక్తి పరులైనట్లయితే దయతో తప్పక మరి నాకు ఫోను సంప్రదించగలరు. మరి నా ఫోను 9573072159. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పక ఖచ్చితంగా మీ ఫోన్ కలెక్షన్ చేసుకుంటా, మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని మీ అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలతో తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.